నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. యోగి వేమన జయంతి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగింది. యోగి వేమన చిత్రపటానికి సీఎం జగన్ పుష్పాంజలి ఘటించారు. సమాజంలో రుగ్మతలను చీల్చి చెండాలిన సంఘ సంస్కర్త వేమన అని ఆయన గుర్తు చేశారు. ఎంపీ విజయసాయి రెడ్డితో పాటు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సీఎంతో పాటు ఉన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయని, అలాంటి మహనీయుడి 125 అడుగుల విగ్రహాన్ని ముఖ్యమంత్రి విజయవాడలో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్సీ ఎస్ రత్నం అన్నారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన నాయకులను అభినందిస్తూ నవభారత్ నగర్లో ఎమ్మెల్సీ ఎస్ రత్నాన్ని నవ్య మాదిగ చర్మకారుల సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. గ్రామాలలో సైతం విగ్రహాలను ఏర్పాటు చేసుకుని కులమతాలకు అతీతంగా స్మరించే వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగంతో దళితులు సైతం పదవులను అనుభవిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అణగారిన వర్గాలకు చేయూతనందించే దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారన్నారు. భారతదేశం ముద్దుబిడ్డ భారతీయులంతా కూడా మరి గౌరవించుకునే మన ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాలు మరి మన రాజ్యాంగాన్ని మార్గదర్శకంగా తీసుకున్న ఈ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద 120 అడుగుల విగ్రహాన్ని, శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించటం నిజంగా మనం అందరం కూడా చాలా సంతోషపడాల్సిన విషయం. ఇక్కడ ప్రపంచంలోనే ఎక్కడ ఏ దేశంలో కూడా లేని, ఎక్కడ కూడా ఇంత పెద్ద విగ్రహం లేదు. భారతదేశంలో మరి ఇంత గొప్ప విగ్రహాన్ని తయారు చేసేసి ఓపెన్ చేస్తున్న మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా, నేను బంధువులందరూ కూడా ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా అందరి తరఫున కూడా మరి నేను వారికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, రామ్ గోపాల్ వర్మ కేసులో టీడీపీ నాయకులు ఫిరోజ్, బండి శివకేశవ్ గుంటూరులోని సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అడ్వకేట్లు రవీంద్రబాబు, శ్రీరామ్, రాజీవ్ ఆనంద్ వారితో ఉన్నారు. నగరంపాలెం సిఐడి కార్యాలయం వద్ద టీడీపీ లీగల్ సెల్ ప్రతినిధి పొన్నం రవీంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ తెలుగు యువతపై సిఐడి చేపట్టిన అక్రమ కేసులు తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఎక్కడో హైదరాబాద్ నగరంలో జరిగిన ఘటనకు ఏపీలో సిఐడి అధికారులు కేసు నమోదు చేయడం దారుణమన్నారు. వైసీపీ అధినేత బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు చెందిన వారిపై అక్రమ కేసులు పెట్టి తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో అక్రమ కేసులు నమోదు చేసిన ఘటనపై చంద్రబాబు ఆధ్వర్యంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. షేక్ ఫిరోజ్ ఒక సినిమా దాని మీద, ఒక వ్యూహం సినిమా దాని మీద ఎవరో ఒక తెలుగుదేశం సానుభూతిపరుడు ట్వీట్ చేస్తే దానికి రిప్లై ఇచ్చినందుకు సోషల్ మీడియాలో నోటీస్ ఇచ్చి ఈ పూట విచారానికి పిలిపింది. టీపీసీఐడి పెద్ద పెద్ద కేసులు విచారించాలి కానీ ట్వీట్లు, సోషల్ మీడియా కేసుల గురించి కాదు. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అధికారులు కూడా అదే విధంగా ఉన్నారు. మీరు ఈ విధంగా ఒక రకంగా హింస పెడతాం, ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, యువత నేతలను హింసగా పెడుతున్నాం, హింస చేస్తున్నట్టు లెక్క, ఒక హెరాస్మెంట్ చేస్తున్నట్టు లెక్క. మీరు ఎన్ని హెరాస్మెంట్లు పెట్టినా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా వెనక తగ్గరు. మీకు ఎదురుగా వీరుడిగా పోరాడతారు ప్రతి నాయకుడు కూడా. ఇది చాలా దుర్మార్గం అని చెప్పి ఖండిస్తూ వెంటనే బేషరతుగా మా ఫిరోజ్ని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. రామ్ గోపాల్ వర్మ పెట్టిన కేసులో భాగంగా ఏదైతే తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఫిరోజ్ భాయ్ పెట్టిన కేసును, అక్రమ కేసును ఖండిస్తూ ఉన్నాం. మా యొక్క డిమాండ్ ఏంటంటే ఈ ఏపీ డీజీపీ గారికి కోరుతా ఉన్నాం. ఏదో రాష్ట్రాన్ని, సమాజాన్ని నాశనం చేస్తున్నాడని చెప్పి రామ్ గోపాల్ వర్మ పైన కొలికిపూడి గారు ఒక మాట మాట్లాడచ్చు. ఒకవేళ వీళ్ళు కామెంట్ పెట్టారో లేదో కూడా తెలియదు. పెడితే పెట్టచ్చు, పెట్టకపోయినా సరే మేము ఒకటే చెప్తున్నాం. గత ఎన్నికలకు 2 నెలల ముందు బాబాయ్ హత్య కేసు చూసాం. మళ్ళీ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మని వైసీపీ వాళ్ళే మర్డర్ కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నికలు అయిపోయే వరకు రామ్ గోపాల్ వర్మకి 4+4 గన్మెన్లు కేటాయించి భద్రత కల్పించాలని కూడా ఈరోజు ఏపీ డీజీపీ గారిని తెలుగు తప్పని కొట్టాము. సిపిఐ కార్యాలయంలో నగర సమితి సర్వసభ్య సమావేశం జరిగింది. పార్టీ సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావుతో పాటు జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రి, ఇతర నాయకులు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటంను ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు నాగేశ్వరరావు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు మోడీ దారదత్తం చేస్తుంటే అడ్డగోలుగా అధికారంను వినియోగిస్తూ రాష్ట్రంలో అవినీతి, అరాచకాలకు సీఎం జగన్ పాల్పడుతున్నారని విమర్శించారు. జనానికి ఒక్క మేలు చేయకుండా మళ్ళా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
రెండోసారి వచ్చిన దగ్గర నుండి ఎయిర్పోర్టులు, నౌకాశ్రమాలు, బ్యాంకులు, ఎల్ఐసి, విశాఖ లాంటి ప్రభుత్వ పరిశ్రమలు వీటన్నిటిని అమ్మటం మొదలుపెట్టారు. ప్రజలకి గుండు కొట్టించి ఆస్తుల మొత్తాన్ని ఆయనకి ఎన్నికల్లో విమానాలు ఇచ్చి వేల కోట్ల చందాలు ఇచ్చే అదానీ, అంబానీ లాంటి బహుళ కోటీశ్వరులని ప్రపంచ కోటీశ్వరులుగా తయారు చేసే పనిలో మోడీ ఉన్నాడు. జనాన్ని గాలి వదిలేశాడు. ధరలు పెరిగిపోయి రైతులు క్షీణించిపోతున్నారు, ఆత్మహత్యలు పెరిగిపోతున్నారు, సామాన్య ప్రజలు అప్పుల్లో కూరుకుపోతున్న పరిస్థితి. దళితులపై దమనకాండ సాగించిన జగన్ కు అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత లేదని కోడికత్తు శ్రీనుకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ నగరంలో టీడీపీ నిరసన ప్రదర్శన చేపట్టింది. లార్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసన ప్రదర్శనలో తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని, దళిత సంఘాల నాయకులు పాల్గొని నిరసన తెలిపారు. కోడికత్తు కేసులో కోర్టుకు జగన్ అఫిడవిట్ కూడా ఇవ్వకుండా దళిత వ్యక్తి శ్రీనును ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దళితుల పేరుతో జగన్ భారీ అవినీతికి పాల్పడుతూ దళితులను మోసం చేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ లబ్ధి పొందేందుకే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన ఏ విధంగా జగన్ మోసం చేస్తున్నాడు జగన్ ఈ రాష్ట్ర ప్రజల్ని వివరించేందుకు ముఖ్యంగా పోయిన ఎలక్షన్ ముందు కోడికత్తిన ఒక డ్రామా ఆడించి పీకేటీఎంతో అతనే ఒక దళితుడి చేత యాక్షన్ చేయించుకొని పాపం అభాగ్యుడికి ఇంతవరకు బెయిల్తో బయటికి రాకుండా 5 సంవత్సరాల నుంచి కూడా అతను జైల్లో మొక్కుతున్నాడు. ఎంత దుర్మార్గమో చూడండి. కోర్టు కూడా మీరు అఫిడవిట్ ఇస్తే అతనికి బెయిల్ ఇస్తామని చెప్పింది. అసలు ఈ రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో ఉందా లేదని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ యొక్క జగన్ రెడ్డిని ఒకటే సూటిగా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. ప్రతిరోజునే ఒక దళితుడిని నువ్వు పొట్టలో పెట్టుకుంటున్నావు. రోజు దళితుల మీద ఇక్కడ ఈ రాష్ట్రంలో దమనకాండ జరుగుతుంది. ఇది పెద్ద దుర్మార్గమైన పరిపాలన చేస్తూ దళితులను పొట్టలు పెట్టుకొని ఈ విధంగా అంబేద్కర్ గారి మీద ప్రేమ చూపిస్తూ విగ్రహం పెట్టినంత మాత్రాన్ని ప్రజలు ఓట్లేదు. గుర్తుపెట్టుకో. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం జగన్ రెడ్డిని తప్పకుండా కోడికత్తి సింగ్ని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని చెప్పి ఈ మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తాను. భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్ర నా సెంటర్లో జరిగింది. జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు వంశీకృష్ణ పాల్గొన్నారు. స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుంటూ సాగిన యాత్రలో రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నట్లు వంశీకృష్ణ తెలిపారు. జిల్లాకు బీజేపీ ప్రభుత్వం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎయిమ్స్ను ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కోవిడ్ వ్యాక్సిన్ని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందని, కేంద్రంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా బీజేపీని ప్రజలు ఆహ్వానిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కూడా బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేలా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో శనక్కాయల ఉమాశంకర్, జూపూడి రంగరాజు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు దేశంలో దేశ ప్రగతి కోసం ఏం చేస్తున్నారన్న విషయం, రాష్ట్రం కోసం ఏం చేస్తున్నారన్న విషయం, అంతకంటే ముఖ్యంగా ఈ గుంటూరు పట్టణానికి ఏం చేస్తున్నారన్న విషయాలపైన ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి ఫలాలు ఈరోజు రాష్ట్రానికి గుంటూరుకి చేస్తున్నప్పటికీ కూడా కొన్ని రాజకీయ పార్టీల వల్ల ఏదైతే మేము ప్రజల్లోకి కొద్దిగా తక్కువగా ఆ విషయాన్ని తీసుకువెళ్ళగలిగినామో దాన్ని పటాపంచలు చేసే ఆలోచనతోనే ఉమాశంకర్ గారు ఇక్కడ పాదయాత్ర చేపట్టి నరేంద్ర మోడీ గారు ఈ గుంటూరు పట్టణానికి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా 1618 కోట్లతో కట్టిన ఎయిమ్స్ హాస్పిటల్ కానీ, ఇక్కడ వేస్తున్న హైవేలు కానీ, కడుతున్న పోలవరం కానీ, రానున్న ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి పాలనని ఈరోజు రాష్ట్రంలోకి తీసుకొచ్చి బీజేపీ యొక్క మార్కుని ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా ఈ గుంటూరు పట్టణంలో తీసుకురావడం కోసమే ప్రజలకి బీజేపీని, భారతీయ జనతా పార్టీ జెండాని మరింత చేరువ చేసే క్రమంలోనే ఈరోజు ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి ప్రభుత్వం రంగా ఎల్ఐసిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఎల్ఐసి యూనియన్ నాయకులు సురేష్ అన్నారు. ఎల్ఐసి జాతీయకరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మధ్యాహ్న భోజనం సమయంలో ప్రదర్శన నిర్వహించారు. 25 ప్రైవేట్ కంపెనీల పోటీలను తట్టుకుని ఎల్ఐసి పాలసీదారులకు సేవలను అందిస్తుందన్నారు. 1956 జనవరి 19వ తేదీన 245 ప్రైవేట్ బీమా కంపెనీలని 245 ప్రైవేట్ కంపెనీలను విలీనం చేస్తూ
ఎల్ఐసి ఏర్పడింది. ఆనాడు ప్రైవేట్ కంపెనీస్ని విలీనం చేసి ఎల్ఐసిని ఏర్పాటు చేయడం జరిగింది. గత 68 సంవత్సరాలుగా ఎల్ఐసి ముఖ్యంగా పాలసీదారుల ప్రయోజనాల కోసం అలాగే దేశ ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తూ క్లెయిమ్స్ పరిష్కారంలో ప్రపంచంలోనే అగ్రగామి సంస్థగా నిలిచింది. 2000 సంవత్సరం నుంచి 25 కంపెనీలు ఈరోజు మార్కెట్లో ప్రవేశించాయి. ఈ 25 కంపెనీలతో పోటీ పడుతూ గత 23 సంవత్సరాలుగా సుమారుగా ఒక 70% మార్కెట్ వాటాతో అటు ప్రీమియం ఇన్కమ్ కానీ లేకపోతే నెంబర్ ఆఫ్ పాలసీస్లో కానివ్వండి మార్కెట్ లీడర్గా ఉంటూ ఈ కంపెనీల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకొని ప్రభుత్వ విధానాలు లేకపోతే IRDA చర్యలు ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థను బలహీనపరిచే విధంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ పోటీని తట్టుకొని పాలసీదారుల సేవ కోసం తిరుగులేని శక్తిగా మార్కెట్లో ఎల్ఐసి నిలిచింది. కోడికత్తి కేసులో నిందితుడు జనపల్లి శ్రీను, ఆయన తల్లి సావిత్రి, అన్న సుబ్బరాజు చేస్తున్న నిరాహార దీక్షకు జనం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని జనం పార్టీ అధ్యక్షుడు కంబం ఆనంద్ కుమార్ చెప్పారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ కోడికత్తి డ్రామాతో దళిత యువకుడిని ఇరికించారని ఆరోపించారు. గత 5 సంవత్సరాలుగా శ్రీనుకు బెయిల్ రాకుండా చేసి జైల్లోనే చంపే కుట్ర జరుగుతుందన్నారు. జగన్ను గెలిపించిన దళితులే రానున్న రోజుల్లో గద్దె దింపుతారని హెచ్చరించారు ఆనంద్ కుమార్. 2019వ సంవత్సరంలో విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగినటువంటి సంఘటన కోడికత్తి సంఘటన. ఈ కోడికత్తి డ్రామాలో జనిపల్లి శ్రీనివాసరావు అనేటువంటి ఒక దళిత యువకుడిని పావుగా చేసుకొని ఆ దళిత యువకుడిని ఈ కోడికత్తి డ్రామాలో ఇరికిచ్చి గౌరవనీయ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనిపల్లి శ్రీనివాసరావు అనేటువంటి ఒక దళిత యువకుడి ద్వారా కోడికత్తి డ్రామా ఆడి ఆ కేసులో అతని ముద్దాయిగా 5 సంవత్సరాలు విశాఖపట్నం సెంట్రల్ జైల్లోనే మగ్గిపోయేటట్టు చేసి బెయిల్ రాకుండా చేసి నిజంగా ఈ రోజున మాకు ఎటువంటి అనుమానం వస్తుందంటే జనిపల్లి శ్రీనివాసరావు అలియాస్ కోడికత్తి శ్రీనుని సాక్ష్యాధారాలు బయటకు రాకుండా ఉండేదానికి జైల్లోనే చంపేస్తారనేటువంటి ఒక అనుమానం కలుగుతా ఉంది మా అందరికి కూడా. మా ఓట్లతో అధికారాన్ని సాధించిన నువ్వు, గద్దెనెక్కిన నువ్వు రాబోయే 2024 ఎన్నికల్లో నిన్ను ఖచ్చితంగా ఓడించి తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా జనం పార్టీ నిన్ను హెచ్చరిస్తాము. శుభమస్తు షాపింగ్ మాల్లో లక్కీ డ్రా ముగింపు కార్యక్రమం జరిగింది. పెద్ద పండుగల పేరుతో నిర్వహించిన డ్రాలో విజేతలకు బహుమతులను అందించారు. లక్ష్మీపురంలోని శుభమస్తు షాపింగ్ మాల్లో జరిగిన డ్రా ముగింపు కార్యక్రమంలో విజేతలకు ఎలక్ట్రిక్ బైక్లను జనసేన నాయకులు శివనాగేంద్రం అందించారు. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై లక్కీ డిప్ ద్వారా బహుమతులు అందించడం అభినందనీయమన్నారు. శుభమస్తు షాపింగ్ మాల్ అన్ని ప్రాంతాల్లో విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు. డ్రా విజేతలకు మొత్తం 37 ఎలక్ట్రికల్ బైక్లు, 2 కార్లను బహుమతులుగా ఇచ్చినట్లు తెలిపారు. శుభమస్తు షాపింగ్ మాల్లో ఏర్పాటు చేసిన ఆఫర్లను నగరవాసులు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో మేనేజర్లు సుమంత్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరులోని శుభమస్తు మాల్లో గిఫ్ట్ ఇవ్వటం జరుగుతుంది. గిఫ్ట్ 2 వెహికల్స్ ఇస్తున్నారు. అలాగే రాష్ట్రంలో వీళ్ళు ఉన్న బ్రాంచులు అన్నింటిలో కూడా ఈరోజు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈ శుభమస్తు మాల్ వాళ్ళు ప్రతి 1000 రూపాయలకి ఒక కూపన్ ఇచ్చి కస్టమర్లు ఎంకరేజ్ చేసి వాళ్ళకి పెద్ద పెద్ద కార్లు, స్కూటర్లు గిఫ్ట్లుగా ఇవ్వటం జరుగుతుంది. ఈ శుభమస్తు మాల్ వాళ్ళు ఎక్కడున్నా దినదినాభివృద్ధిగా బాగా ఇంకా రాష్ట్రంలో ఇంకా అన్ని కేంద్రాల్లో కూడా ఈ శుభమస్తు మాల్స్ పెట్టాలని, అలాగే ప్రతి సంవత్సరము ఇలాగే కూపన్లు ఇచ్చి కస్టమర్లు ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.